స్వామివారు చీమల పుట్టలో ధ్యానం చేస్తుండగా ఒక ఆవు వచ్చి ఆయనకి పాలిస్తూ ఉంటుంది. అది చూసిన గొల్లవాడు కోపం వచ్చి కర్రతో కొట్టబోతాడు. ఆ ఆవును కొట్టబోతుండగా స్వామివారి తలకి తగిలి పెద్ద గాయం అవుతుంది. తలకి గాయం అవడమే కాకుండా ఆ ప్రదేశంలోని జుట్టంతా ఊడి కింద పడిపోతుంది. అది చూసిన వకులాదేవి చాలా బాధపడుతుంది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి సేద తీయడానికి నీలాద్రి కొండ మీదకి వెళ్తాడు. నీలాద్రికి ఆ పేరు నీలాదేవి వల్ల వస్తుంది. నీలాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో కృష్ణుడి అష్టమ భార్యల్లో ఒక భార్య అన్నమాట. ఆమె వెంకటేశ్వర స్వామి అందానికి ముగ్ధురాలై అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు ఆమెకు అక్కడ గాయం కనిపిస్తుంది. అయ్యో, ఇంత అందమైన మొహంలో గాయం ఏంటి అని చెప్పి గబగబా ఆమె జుట్టుని కత్తిరించేసి ఆ ప్రదేశంలో అతికిస్తుంది. అతికించగానే గాయం మాయమైపోయి అక్కడ కొత్త జుట్టు మొలుస్తుంది. ఆమె భక్తికి మెచ్చి వరం అడగగా అప్పుడు నీలాదేవి, కొన్ని రోజుల తర్వాత భక్తులు వచ్చి మీకు తలనీలాలు సమర్పిస్తారు. ఆ తలనీలాలు మీ చేతుల మీదుగా నా చేతికి అందించండి, అది చాలు